నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ షాహిదా. మనం ఎక్కడికైనా టూర్కి వెళ్ళినప్పుడు దారి తప్పినా లేదా నీళ్ళు అయిపోయినా ఎవరినైనా అడిగితే వారు కేవలం దారి చూపించడమో లేదా ఒక బాటిల్ నీళ్లు ఇవ్వడమో చేస్తారు. కొందరు అది కూడా లేదని వెళ్ళగొట్టే సందర్భాలు కూడా ఉంటాయి. కానీ జపాన్ పర్యటనలో ఉన్న ఆదిత్య అనే భారతీయ కంటెంట్ క్రియేటర్కు మాత్రం నమ్మశక్యం కానీ మర్చిపోలేని అద్భుత అనుభవం ఎదురైంది. జపాన్లోని అమామి అనే దక్షిణ ద్వీపంలో హైకింగ్ చేస్తున్న సమయంలో అతడి వద్ద తాగడానికి నీళ్లైపోయాయి. సమీపంలో కెఫే లేదా షాప్ ఎక్కడుందో తెలియక పక్కనే ఉన్న ఒక ఇంటికెళ్లి దారి అడిగాడు. తీరా చూస్తే ఆ నీళ్ల అన్వేషణ కాస్త ఒక అపరిచిత ఇంట్లో అద్భుతమైన లంచ్ ఇన్విటేషన్గా గుండెను హత్తుకునే సంభాషణగా మారిపోయింది. ఆదిత్య పార్టీ జపాన్ చుట్టుపక్కల తన ప్రయాణ విశేషాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే అతడు షేర్ చేసిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇందులో అతను ఒక జపనీస్ వృద్ధ దంపతుల ఇంటికి వెళ్లి ఇక్కడ నీళ్లు దొరికే కెఫే ఏదైనా ఉందా అని ఎంతో మర్యాదగా అడిగాడు. దానికి ఆ వృద్ధుడు కేవలం దారి చూపించి ఊరుకోకుండా ముఖంపై పెద్ద నవ్వుతో లోపలికెళ్ళి నీళ్లకు బదులు జ్యూస్ తాగుతావా అని అడిగి మరీ బాటిల్ గ్లాస్ ఇచ్చి స్వయంగా సర్వ్ చేశాడు. కేవలం సహాయం కోసం అడిగిన ఆ చిన్న ప్రశ్న ఆ తర్వాత ఒక మధురమైన జ్ఞాపకంగా మారుతుందని ఆదిత్య అస్సలు ఊహించలేదు. ఆ వృద్ధ దంపతులు ఆదిత్యను ఎంతో ఆదరంగా ఇంటి లోపలికి ఆహ్వానించి హాల్లో కూర్చోబెట్టి ముచ్చటించారు. తాను కంప్యూటర్ రంగంలో పనిచేస్తున్నానని, ఈ ప్రాంతాన్ని చూడ్డానికి వచ్చానని ఆదిత్య వారికి వివరించాడు. కొద్దిసేపటికే ఆ వృద్ధుడి భార్య కూడా వారితో కలిసింది. ఆమె ఏకంగా మధ్యాహ్న భోజనానికి కర్రీ తింటావా, మాతో పాటే ఇక్కడే భోజనం చేసి వెళ్ళు అంటూ ఎంతో ప్రేమగా కోరింది. ఆ దంపతులు స్వయంగా ఇంట్లోనే తయారు చేసిన హెర్బల్ నాన్ కర్రీని ఆదిత్యకు వడ్డించారు. ఆ వృద్ధ దంపతుల అపరిమితమైన ఆతిథ్యానికి ఆదిత్య ఎమోషనల్ అయ్యాడు. ఈ సరదా సంభాషణల మధ్య ఆ వృద్ధురాలు ఆదిత్యను చూసి నువ్వు చాలా పొడవుగా ఎంతో అందంగా ఉన్నావు అంటూ కాంప్లిమెంట్ ఇవ్వడంతో అక్కడ ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. చివరిగా ఆదిత్య ప్రయాణాన్ని కొనసాగించేందుకు సిద్ధమవగా ఆ దంపతులు ఇంటి బయట వరకు వచ్చి టాటా చెబుతూ సేఫ్ ట్రిప్ అంటూ వీడుకోలు పలికారు. ఈ వీడియోను ఆదిత్య ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ నేను కేవలం నీళ్లు మాత్రమే అడిగాను అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భారీగా లైకులు, కామెంట్లు వస్తున్నాయి. జపనీస్ సంస్కృతిలో ఉన్న మానవత్వాన్ని, ఆతిథ్య మర్యాదలను ఈ వీడియో అద్భుతంగా ఆవిష్కరించిందని కొనియాడుతున్నారు.